ప్రతిరోజు దేవుని వాక్యాలను చూస్తూ వింటూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నటువంటి ప్రియ వీక్షకులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న సేవకుని యొక్క వాక్యాలు కూడా మీరు ఆదరిస్తున్నందుకు ప్రభు పేరిట కృతజ్ఞతలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు ఎక్కడ నుండి కూడా నేను కాపీ చేసి ఫార్వర్డ్ చేసి మీకు పంపించటం లేదు. స్వయంగా దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ప్రార్థనాపూర్వకముగా నేనే డిజైన్ చేసి, నేనే వాయిస్ ఇచ్చి, కంపోజ్ చేసి ఎంతో భారముతో మీ యొద్దకు పంపిస్తూ ఉంటున్నాను. మీ వాక్యాలను విని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారందరికీ వందనాలు. ఇదిగో ఈ దిన వాక్యము, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యములో దేవుని సన్నిధిలో మనము విరిగినటువంటి హృదయముతో మొరపెట్టి ఆయనకు ప్రార్థించినట్లయితే మన పశ్చాత్తాపము ద్వారా దేవుడు మన యొద్దకు కృపా సమృద్ధి కలిగినటువంటి వానిగా మన యొద్దకు వచ్చి మనకి రావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత ఈ పరిశుద్ధ ఉపవాస దినములో ప్రార్థనలో పాల్గొనండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ.